హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వర్షాకాలంలో ఎన్ని స్నాక్స్ రెగ్యులర్గా ఇంట్లో ఉన్నా కూడా సాయంత్రం అయ్యేసరికి వేడి వేడిగా స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఈజీగా ఇలాంటి ఉల్లిగారెలు చేసేసుకోండి. చాలా ఫాస్ట్గా అయిపోతాయి, పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఇంకా ఉల్లిపాయలు మన ఇంట్లో రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి ఏమీ వెతుక్కోకుండా ఇన్స్టెంట్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. నేనైతే ఇక్కడ 2 ఉల్లిపాయలను తీసుకున్నాను, పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను, చిన్నవి అయితే 3-4 తీసుకున్నాను. మీకు ఎన్ని గారెలు కావాలో దాన్ని బట్టి ఉల్లిపాయలు తీసుకొని ఇలా కొంచెం సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని, తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఉల్లిపాయ ముక్కలన్నింటినీ బౌల్లో వేసేసుకోవాలి. వీటన్నింటిలో కాస్త చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. ఇలా ఉప్పు వేసి కలపటం వల్ల ఉల్లిపాయల్లోంచి తేమంతా బయటకు వస్తుంది. ఉల్లిపాయల్లోంచి వచ్చిన నీరుతోనే మనం పిండి వేసి గారెల కోసం అయితే కలుపుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరైనా వీడియోస్ చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఒకసారి వెరిఫై చేయండి. ఇంకా మంచి వీడియోస్ అయితే ఛానల్లో ఉంటాయి. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఎలాంటి డౌట్స్ లేకుండా వీడియో నీట్గా అర్థమవుతుంది. వీడియో మొత్తం చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలన్నింటినీ ఇలా బాగా నలిపినట్టుగా నలిపితే అందులోంచి చాలా వాటర్ అయితే బయటకు వస్తుంది. తర్వాత ఇందులో ఏమేమి వేసుకోవాలో చూసేద్దాము. నేనైతే ఇందులో 1 స్పూన్ కారం వేస్తున్నాను, నేను తీసుకున్న ఉల్లిపాయల క్వాంటిటీకి తగినట్టుగా. తర్వాత ఒక చిటికెడు పసుపు, ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు. తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. కారాన్ని చూసుకొని వేసుకోండి, ఇవైతే కారం లేవు కాబట్టి వేసాను. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. చాలా సన్నగా కట్ చేసుకోవాలి, లేదంటే మనం గారెలు వేసేటప్పుడు అడ్డు తగులుతూ ఉంటాయన్నమాట. తర్వాత అయితే నేను ఈ స్పూన్ తోటి 2 స్పూన్ల శనగపిండి వేస్తున్నాను. ఇది కొంచెం మీడియం స్పూన్ అనమాట. మరీ అంత చిన్న స్పూన్ కాదు, మరీ అంత పెద్ద స్పూన్ కాదు, మీడియం స్పూను. తర్వాత ఇందులోనే నేను ఇంకొక 2 స్పూన్లు మైదా పిండి వేస్తున్నాను. మీరు ఏ పిండి ఉంటే ఆ పిండి వేసుకోవచ్చు. నా దగ్గర శనగపిండి, మైదా పిండి ఉంటే వేస్తున్నాను అనమాట. అచ్చం మైదా పిండి అయినా వేసుకోవచ్చు, లేదంటే అచ్చం శనగపిండి అయినా కూడా వేసుకోవచ్చు, లేదంటే రాగిపిండి, అలా ఏవైనా కూడా వేసుకోవచ్చు. గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో ఈ పిండిలకన్నింటికి సరిపడా మళ్ళీ ఉప్పు వేస్తున్నాను. ఆ మొత్తం ఉప్పు ఉల్లిపాయల్లోనే ఒకేసారి వేసుకోకూడదు. అలా వేస్తే ఉల్లిపాయలకి ఎక్కువగా ఉప్పు పట్టేసి ఉల్లిపాయ ముక్కలన్నీ ఉప్పగా అయిపోతాయి. అందుకే ఇందాక ఒక చిటికెడు మాత్రమే వేశాను, ఉల్లిపాయల్లో నీరు బయటకు వచ్చేందుకు. కొరవ ఇప్పుడైతే వేసాను అన్నమాట. మిగిలిన టేస్ట్కి తగినంత ఉప్పు ఇప్పుడైతే వేసేసాను. ఇవన్నీ కూడా ఇలా మంచిగా నలిపినట్టుగా ఉల్లిపాయ ముక్కల్ని ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. అప్పుడే ఇందులో వాటర్ బయటకు వస్తుంది. దీనిలో మనం పైనుంచి వాటర్ ఏమీ వేయక్కర్లేదండి. ఉల్లిపాయలకి వచ్చే నీరుకు తగినంతగా పిండి వేసుకోవాలి. నేను వేసిన క్వాంటిటీ అంత పిండే వేయాలనేం లేదు. ఉల్లిపాయల్లో వచ్చే నీరుని బట్టి కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఇలా ముద్దలాగా వచ్చేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇక ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేయకూడదనమాట. తర్వాత డీప్ ఫ్రై కోసం బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది కాగేలోపు పిండి అయితే మంచిగా నానిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా అయితే పిండి గారెలు వేసుకోవడానికి తగిన కన్సిస్టెన్సీకి అయితే రావాలన్నమాట. తర్వాత ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని చెయ్యిని తడి చేసుకుంటూ పిండినైతే కొంచెం కొంచెం తీసుకొని ఇలా కాస్త ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మీకు ఎంత క్వాంటిటీలో గారెల సైజ్ కావాలో అలా గారెలను అయితే ఇలా ఒత్తుకొని చిన్నగా నూనెలో అయితే వేసేసుకోవాలి. మీకు ఎంత సైజు గారెలు కావాలంటే అంత సైజు చేసుకోవచ్చు. ఎక్కువ మందంగా చేయొద్దు, కాస్త పల్చగా ఉంటేనే ఆనియన్స్ మంచిగా వేగి క్రిస్పీగా అయితే తయారవుతాయి. ఇలా మరీ పెద్ద సైజు చేసినా కూడా బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీడియం సైజులో ఇలా గారెల్లాగా వేసుకొని అటు ఇటు బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా కాల్చుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలినవన్నీ కూడా ఇలాగే నేనైతే సెకండ్ బ్యాచ్ కూడా వేసేసాను. మీరు ఎంత పిండి కలుపుకుంటే మొత్తం ఇలాగే చేసేసుకొని టిష్యూ ఉన్న పేపర్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పేపర్కి అయితే వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఎంత క్రిస్పీగా 2 ఉల్లిపాయలతోటి ఎన్ని గారెలు అయితే రెడీ అయినాయో. ఈ గారెల్ని ఇలా కొంచెం టమోటా సాస్తో కానీ, లేదంటే ఏదైనా కారపొడి, లేదంటే ఏదైనా చట్నీస్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇలా టమాటో సాస్ తోటి సర్వ్ చేస్తున్నాను. ఈసారి పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగితే వెంటనే ఇలా చేసి పెట్టేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.